యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ? మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా బాగుండాలని, నానాటికి మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభువును మహిమపరచాలని నేను కోరుతున్నాను. దేవుడే మన ఉన్నతంగా ఆశీర్వదించి బలపరిచి మిమ్మల్ని వర్ధల్లో చేయాలని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. ఈ 2025 నిశ్చయముగా ఒక దైవికతను చాటే సంవత్సరం అని చెప్పవచ్చు. మన ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పవచ్చు. మన ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు కృపను శక్తినిచ్చాడని చెప్పవచ్చు. ఈ 2025లో 5 అనే మాట దేవుని బిడ్డలారా అనేక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ప్రభు ధూపవర్కాన్ని చేయాలన్నప్పుడు ఆ ధూపం వేయటానికి వాడే వస్తువుల గురించి మనం చూస్తే 5 వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 5 ఆత్మీయ అర్థాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. నిర్గమకాండం 30 అధ్యాయం 23 నుండి 25 వచనాలు చదివితే దేవుడు ఆ ధూపం వేయటానికి సంబంధించిన వస్తువులను ఎలాగ సిద్ధపరచాలో మాట్లాడుతున్నాడు. మొదటిగా గోపరసము అంటున్నాడు. ఈ గోపరసం 500 తులం. ఇక్కడ కూడా చూడండి 5 అనే మాట మనకు కనపడుతుంది. ఈ గోపరసం అనేది దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించే అనుభవాన్ని మనకు తెలియపరుస్తుంది. హృదయాన్ని కుమరించి ప్రార్థన చేసే అనుభవాన్ని మనకు తెలియపరుస్తుంది. తర్వాత మనం చూస్తే సుగంధము కల లవంగి పట్టను దానిలో కలపాలి అంటున్నాడు. ఇది 250 తులములు అని మాట మనకు బైబిల్లో రాయబడి ఉంది. ఇది దేవుని బిడ్డలారా ప్రార్థనలో 2వ అంశం ఏంటంటే, మొదటిగా మనము విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. ఈ లవంగి పట్టు అనేది దేని సూచిస్తుందంటే దేవుని బిడ్డలారా స్తోత్రం చెల్లించడం అనుభవాన్ని చూపిస్తుంది. తర్వాత 3వదిగా కలపాల్సింది ఏంటంటే నిమ్మగడ్డి నూనె అనేది పరిశుద్ధాత్మతో నిండుకొని మరి చేసే విజ్ఞాపనను మనకు తెలియపరుస్తుంది. మనం పరిశుద్ధాత్మతోనే ప్రార్థన చేయాలి. రోమాపత్రిక 8:28, జకర్యా గ్రంథం 12:10లో కూడా రాయబడి ఉంది. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా ఒలివల నూనె కూడా కలపాలని రాయబడింది. ఇది అభిషేకించబడిన జీవితంతో చేసే ప్రార్థన ధూపం వలె పైకి వెళ్తాయి. ఈరోజు ఈ 2025లో ఈ 5 ఒక డివైన్ క్యారెక్టర్ గల వారుగా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఈ 5 అంశాలు మనము కలిగి ఉన్నప్పుడే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తాయని ఈరోజు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మతో నింపమని అడుగుతున్నాను ప్రభా. అభిషేకముతో నింపమని అడుగుతున్నాను తండ్రి. పరలోక మహిమ యేసు నామములో తాకాలని ప్రార్థన చేస్తున్నాను. విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభా, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1:9. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.